లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. కొందరు టీడీపీ నేతలకు చంద్రబాబు గట్టిగా క్లాస్ పీకారు. విస్తృత స్థాయి సమావేశానికి నేతలు రాకపోవడంపై ఆయన మండిపడ్డారు. ప్రజల్లో మమేకమవుతూ ముందుకు వెళ్తేనే భవిష్యత్తు ఉంటుందని స్పష్టం చేశారు చంద్రబాబు. టీడీపీ విస్తృత స్థాయి సమావేశానికి గైర్హాజరైన 15 మంది ఎమ్మెల్యేలు విదేశాల్లో ఉండడంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గాల్లో ప్రజలకు దూరంగా ఉండటం సరికాదని సమావేశం ముగింపు సందర్భంగా గట్టిగా హెచ్చరించారు. ఆహ్వానితుల్లో 56 మంది గైర్హాజరయ్యారని సీఎం అసహనం వ్యక్తం చేశారు. ఉదయం ఎంతమంది వచ్చారు, సంతకాలు పెట్టి ఎంతమంది వెళ్లిపోయారు, సమావేశం చివరి వరకు ఎంతమంది ఉన్నారో అందరి లెక్కలు తన వద్ద ఉన్నాయన్నారు. నేతలు ప్రజలతో మమేకమైతేనే భవిష్యత్తు ఉంటుందని స్పష్టం చేశారు చంద్రబాబు. గైర్హాజరుకు కారణాలు అడిగితే కొందరు విదేశీ పర్యటనలు అన్నారు, ఇంకొంతమంది దైవ దర్శనాలు అని సమాధానమిచ్చారని నేతల గైర్హాజరుపై చంద్రబాబు చురకలంటించారు. పార్టీ కార్యక్రమాల కంటే ఇతరత్రా ఎక్కువయ్యాయా అని నిలదీశారు. దేవాలయాల సందర్శనలు మరో రోజు పెట్టుకోవచ్చు కదా అని అభిప్రాయపడ్డారు. తరచూ విదేశీ పర్యటనలు పెట్టుకునేవారు ఇక ఫారిన్లోనే ఉండటం మంచిదని హితవు పలికారు. తానా ఆటోలకు టికెట్లు బుక్ చేసుకున్న వారి జాబితా కూడా తన వద్ద ఉందని నేతలతో సీఎం అన్నారు.